కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 44పై బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించనున్న హిందూ కుటుంబాల నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యేను ఉమ్మడి జిల్లా సరిహద్దులోని బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు. ఇక ఈ క్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆర్మూర్కు వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే పట్టుపట్టారు. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా ఆయనకు ముందుకు వెళ్లకుండా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో టోల్ ప్లాజా వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి గల కారణాలు, తదుపరి చర్యలపై పోలీసులు అధికార ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మానస, కామారెడ్డి జిల్లా బెక్కనూరు టోల్ గేట్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఆర్మూర్లో ఒక హైడ్రామా కొనసాగుతోంది. ఏదైతే స్కూల్లో ఏదైతే ఉందో దాంట్లో ఉర్దూ మీడియం నేర్పిస్తున్నారంటూ కొందరు తల్లిదండ్రులు హంగామా చేశారు. దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా స్కూల్ కు సంబంధించి ఆ పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంట్లో ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న రాకేష్ రెడ్డి ఆయన ఆర్మూర్ లో ఆ ధర్నాలో పాల్గొనడానికి ఆర్మూర్ వైపు వెళ్తుండడంతో 44వ జాతీయ రహదారిపై టోల్ గేట్ వద్ద పోలీసులు ఆయననైతే అరెస్ట్ చేశారు. ఎందుకంటే రాకేష్ రెడ్డి వెళ్తే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారవచ్చు, అది కమ్యూనల్ గా మారవచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు అయితే అతన్ని వెళ్లడానికి అవకాశం ఇవ్వలేదు. అతన్ని అరెస్ట్ చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీంతో రాకేష్ రెడ్డిని తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. టోల్ గేట్ వద్ద కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తం వాహనాలన్నీ కూడా అక్కడ పూర్తిగా జామ్ అయిపోయాయి. ఎందుకంటే ఇది ఆర్మూర్ లో ఒక పాఠశాలలో ఉర్దూ మీడియం ఎలా చెప్తారంటూ తల్లిదండ్రులు పాఠశాలకు సంబంధించి వాగ్వివాదానికి అయితే దిగారు. అది వాళ్ళంతా కూడా అదంతా వివాదం అంతా కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. చివరకు ఆ తల్లిదండ్రులందరూ కూడా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఆర్మూర్ లో. దీంట్లో ఖచ్చితంగా తను పాల్గొంటానంటూ అక్కడికి వెళ్లడం జరిగింది. పోలీసులు మాత్రం వెళ్ళొద్దు అంటూ వాళ్ళంతా కూడా వారించడంతో ప్రస్తుతం అయితే అక్కడంతా బిక్కనూరు వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం దాన్ని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడంతా ఆర్మూర్లో అంతా ప్రశాంతమైన తర్వాత పైడి రాకేష్ రెడ్డి అక్కడికి వెళ్ళొచ్చు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతను అక్కడికి వెళితే ఖచ్చితంగా అక్కడ గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకు అందిన సమాచారం మేరకు రాకేష్ రెడ్డిని అయితే ప్రస్తుతం బిక్కనూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. దయచేసి ఇక్కడ మత మార్పిడి చేసింది వాళ్ళు. ఎందుకు అవసరం? మేమేమైనా హనుమాన్ చాలీసాలు చదువుతున్నాం. ఆ పిల్లలకు, హిందూ పిల్లలకు నమాజులు నేర్పేయడం ఎందుకు? మతం మార్పిడి ఇదే అడుగుతున్నాను తప్ప మాకేముంటదండి. ఈ రకంగా ప్రివెంట్ అరెస్ట్ చేసుడు అంటే దేనికి? ఇప్పుడు మొత్తం హిందువులను ఐక్యత ఉంచారు, హిందువులకు ఏదైనా నష్టం చిన్నదానికి ఇల్లు కార్లు పెడితే రాడు, కానిస్టేబుల్ ప్రమోదం చంపుతూ రాడు, ఎక్సైజ్ కానిస్టేబుల్ నవ్యన్ బండి ఎక్కితే రాడు. ఎవరు హిందువుల గురించి ఉన్నాడు? ఈ దేశం ఎవరిది అసలు? మేమంటున్నాం చేయగారు, మేమంటున్నాం కాళ్ళు శాంతియుతంగా ర్యాలీ ఇక్కడ ఏమైనా ఏమంటుండండి, 100 మంది పోలీసులు ఉండండి చేయగారు. నేను ఏమంటున్నాను, ఏం అసలు మాకు ఈ దేశంలో ఏమున్నది? మాకు మేమేమంటలేను దయచేసి. పిల్లలని లేదా ఎందుకు నేర్పుతున్నారు మాకు? మేమేమన్నా మసీదులకు వచ్చి, మద్రాసాలకు వచ్చి హనుమాన్ చాలీసా నేర్పుతున్నామా? ముస్లింలకు చెప్పండి. లేకపోతే గాయత్రి మంత్రాలు నేర్పినామా? మా పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా నమాజ్ నేర్పుడు ఏంటని నేను అంటున్నా. మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం. చెప్పండి. ఇప్పుడు మేము ఏదైనా మద్రాసాలకు వెళ్ళి లేదా మసీదులకు వెళ్ళి హనుమాన్ చాలీసా నేర్పినామా? లేదు గాయత్రి మంత్రాలు నేర్పినామా? 20 ఏళ్ళ బిడ్డను చంపిన నవ్యని కానిస్టేబుల్ యూనిఫామ్ వేసినాక ముస్లింస్ అయితే సంపత్తు ముద్దత్తు ఏమన్నా చేయగారు. మేము అదే అడుగుతున్నాం. అలాగే చెప్తున్నాను, ఎందుకు మతం ఎందుకు ముడుగుతున్నారు? దీనికి ఒక తప్పు చేసిండ్రు. తప్పు చేసినప్పుడు కూర్చుని మాట్లాడదాం. మర్కజ్ వాళ్ళు రండి, పెద్దవాళ్ళు రండి, చెప్పండి. కానిస్టేబుల్ ప్రమోదిని పొడిచింది మీరే కదా. పొడిచిన వారికి 5,000 మంది పోతారు అంటే మీ కానిస్టేబుల్ అని మీ పోలీస్ యూనిఫామ్ చంపితే 5,000 మంది పోతారు. మీరే చెప్పండి. నేను మాట్లాడతాను, సిపితో మాట్లాడతాను. హిందువులకి ఎందుకు వస్తుంది? మొత్తం హిందువులకి ఎందుకు వస్తుంది అంత? ఇప్పుడు ఒకటేనండి, ఆరుమూరులో మా పిల్లలకు మీరు నమాజులు ఎందుకు నేర్పుతారు? మత మార్పిడి ఎందుకు చేస్తారు? ఒకవేళ ఏదైనా సంఘటన పోయింది అడిగేటప్పుడు కొద్దిగా మాట అయింది, పెట్రోల్ వచ్చేది కాలే కదా. 35 లీటర్ల పెట్రోల్ పోసి హిందువులు ఇల్లు కాల్చినట్టు కాల్చలే కదా. ఇట్లాంటి జరగకూడదని నేను పోతున్నా. వాళ్ళు హిందూ వ్యతిరేక ర్యాలీ చేస్తున్నారు, హిందువులను చంపమంటున్నారు.
హిందువులను లవ్ చేయాలి చేయమంటున్నారు, హిందువులను ల్యాండ్ చేయాలి చేయమంటున్నారు, హిందువులను ఓటు చేయాలి చేయమంటున్నారు. వాళ్ళు అంటున్నారు సే గారు, నేను అనట్లేదు, మేము అనట్లేదు. మీ స్టేట్మెంట్ ఉబ్బరుద్దీన్ అంటున్నాడు కర్మ చదివినోడే ఈ దేశంలో ఉండాలా. మీరు కూడా కర్మ చదువుతలేరు, మీరు ఎందుకు మీరు కూడా ఉన్నారు. చెప్పండి, ఉబ్బరుద్దీన్ స్టేట్మెంట్ పంపి అరెస్ట్ చేసారు మీ సిపి గారు. ఉబ్బరుద్దీన్ ఏదైనా మాట్లాడచ్చు, అసౌద్దీన్ ఏదైనా మాట్లాడచ్చు.